అనుదిన బైబుల్ ఆదికాండము 10వ అధ్యాయము. ఇది నోవాహు కుమారుడగు సేము, హాము, యాపెతు తండ్రి వారి వంశావళి. జలప్రళయము తరువాత వారికి కుమారులు పుట్టిరి. యాపెతు కుమారులు గోమెరు, మాగోగు, మాదయి, యావాను, తుబాలు, మెషెకు, తీరష్ అనువారు. గోమోరు కుమారులు అస్కనజు, రిఫతు, తొగర్మా అనువారు. యావాను కుమారులు ఏలీషా, తర్షిషు, కిత్తెము, దదోనిము అనువారు. వీరి నుండి సముద్ర తీరమందుండిన జనములు వ్యాపించెను. వారి వారి జాతుల ప్రకారము, వారి వారి భాషల ప్రకారము, వారి వారి వంశముల ప్రకారము ఆయా దేశములలో వారు వేరైపోయిరి. హాము కుమారులు కూషు, మిశ్రాయిము, పూతు, కనాను అనువారు. కూసు కుమారులు సెబా, హైవిలా, సప్తా, రయమ, సప్తాక అనువారు. రయామ కుమారులు షేబా, దదాను అనువారు. కూసు నిమ్రోదును కన్ను. అతడు భూమి మీద పరాక్రమశాలి అయి ఉండుటకు ఆరంభించెను. అతడు యెహోవా ఎదుట పరాక్రమం గల వేటగాడు. కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమ గల వేటగాడై నిమ్రోదు వలె అను లోకోక్తి కలదు. సీనారు దేశములోని బాబేలు, ఎరేకు, అక్కదు, కల్నే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు. ఆ దేశములో నుండి అస్సూరుకు బయలుదేరి వెళ్ళి నినివే, రహోబోతేరును, కాలాహును, నినివేకును కాలాహును మధ్యనున్న రెసేనును కట్టించెను. ఇదే ఆ మహాపట్టణము. మిశ్రాయిము, లూదీయులను, అనామీయులను, లెహాబీయులను, నప్తీహీయులను, పత్రూసీయులను, కస్లూహీయులను, కప్తోరీయులను కనెను. ఫిలిస్తీయులు కస్లూహీలలో నుండి వచ్చినవారు. కానాను తన ప్రథమ కుమారుడగు సీదోనును, హేతును, ఎబూసీలను, అమోరీలను, గిర్గాసీలను, హివ్వీలను, అర్కీలను, సినీయులను, అర్వాదీయులను, శమారీయులను, హమాతీయులను కనెను. తరువాత కనానీయుల వంశములు వ్యాపించెను. కనానీయులు సరిహద్దు సీదోను నుండి గెరారుకు వెళ్ళు మార్గములో గాజా వరకును, సొదొమ, గొమొర్రా, అద్మా, సెబోయిములకు వెళ్ళు మార్గములో లాసా వరకు ఉన్నది. వీరు తమ తమ వంశముల ప్రకారము, తమ తమ భాషల ప్రకారము, తమ తమ దేశములను బట్టి, జాతులను బట్టి హాము కుమారులు. మరియు హేబేరు యొక్క కుమారులందరికీ పితరుడును పెద్దవాడైన యాపెతు సహోదరునగు సేముకు కూడా సంతానము పుట్టెను. సేము కుమారులు ఏలాము, అస్సూరు, అర్పక్షదు, లూదు, ఆరాము అనువారు. ఆరాము కుమారులు ఊజు, హూలు, గెతేరు, మాసాను వారు. అర్పక్షదు సెలాహును కనెను. సెలాహు ఏబేరును కనెను. ఏబేరుకు 2 కుమారులు పుట్టిరి. వారిలో ఒకని పేరు పెలెగు. ఏలయనగా అతని దినములలో భూమి దేశములుగా విభాగింపబడిను. అతని సహోదరుని పేరు యొక్తాను. యొక్తాను అల్మోదాదును, షెలాపును, హసర్మవేతును, యొరాహును, హదోరామును, ఊజాలును, దిక్లాను, ఓబాలును, అబీమాయేలును, షేబాను, ఓఫీరును, హవీలాను, యోబాబును కనెను. వీరందరూ యొక్తాను కుమారులు. మేషా నుండి సాఫారకు వెళ్ళు మార్గములోని తూర్పు కొండలు వారి నివాస స్థలము. వీరు తమ తమ వంశముల ప్రకారము, తమ తమ భాషల ప్రకారము, తమ తమ దేశములను బట్టి, తమ తమ జాతులను బట్టి సేము కుమారులు. వారి వారి జనములలో వారి వారి సంతతుల ప్రకారము నోవాహు కుమారుల వంశములు ఇవే. జలప్రవాహము గతించిన తరువాత వీరిలో నుండి జనములు భూమి మీద వ్యాపించెను.